నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య బంధం బట్టబయలైంది. బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులకు బీజేపీ కార్యకర్తలు తెగపడితే దానికి కాంగ్రెస్ సపోర్ట్ చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ రెండు పార్టీలు దాడులను ప్రోత్సహించడం విమర్శలకు దారితీస్తోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన నాయకులే అల్లర్లను ఎంకరేజ్ చేయడం ఏంటని ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య అనైతిక బంధం ఎలా కుదిరింది, బీఆర్ఎస్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారా అనే దానిపై ఈ స్టోరీలో చర్చిద్దాం. కాంగ్రెస్ బీజేపీ మధ్య బలమైన స్నేహ బంధం మరోసారి బయటపడింది. బయటకు ప్రత్యర్థుల్లా కనిపిస్తున్నా ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అండర్స్టాండింగ్, పొత్తులు కుదుర్చుకునే మిత్రుల మధ్య కూడా ఉండదంటే నమ్మాల్సిందే. కరీంనగర్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ మూకలు దాడి చేయడాన్ని కాంగ్రెస్ స్వాగతించడమే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రెండు పార్టీల మధ్య ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉందంటే ఒకరిని ఒకరు ఎప్పుడు విమర్శించుకోవాల్సిన పరిస్థితి వస్తే తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తే అన్నంత సున్నితంగా ఎక్కడ ఎవరు హర్ట్ కాకుండా సుత్తి మెత్తగా తిట్టుకుంటారు. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాకు వికృత రూపం ఇచ్చి పేదల ఇళ్ల మీదికి వదిలింది. పేదల ఇళ్లను నేలమట్టం చేసి వేలాది మందిని రోడ్డుకి ఈడ్చింది. దీనిపై బీజేపీ నేతలు కనీసం నోరు మెదపలేదు. పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతున్నా అవసరమైతే బీజేపీ వారి నుంచి టాపిక్ డైవర్ట్ చేసేలా ఇంకో ఇష్యూని తీసుకొస్తుంది, కానీ రేవంత్ సర్కార్ పై మాట పడనివ్వట్లేదు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. 2 లక్షల రుణమాఫీ కోసం అన్నదాతలు ఇప్పటికీ కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. కొందరు రైతులు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా బీజేపీ రేవంత్ సర్కార్ని పల్లెత్తు మాట అనట్లేదు. రుణమాఫీ ఎందుకు చేయట్లేదు అని నిలదీయలేదు. నచ్చినప్పుడు అరకుర రైతు భరోసా ఇచ్చి లక్షల మంది అన్నదాతలను కాంగ్రెస్ దగా చేస్తున్న ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఒక్క మాట మాట్లాడట్లేదు. పైగా ఈ రెండు పార్టీలు కూడా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తున్నాయి. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే నిలదీయాల్సింది అధికార పార్టీని అని మినిమం కామన్ సెన్స్ లేకుండా బీఆర్ఎస్ పై పడుతోంది బీజేపీ. బీజేపీ అంతా కోఆపరేట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతా వెనకేసుకొస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఊరుకుంటుందా? కమలం ఫ్రెండ్ కోసం ఎంత చేయాలో అంతే చేస్తోంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా ఇదేంటని ప్రశ్నించట్లేదు కాంగ్రెస్ నేతలు. మరి అవసరమైతే ఇంతకు ముందు చెప్పుకున్నట్లు తమలపాకుతో వెరీ సున్నితంగా తలపై కొడుతోంది. ఇక మన ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి మెట్రో ఫేజ్ 2 అనుమతి కోసం అడిగినా కేంద్రం అనుమతించట్లేదు. అయినా సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా 70వసారి ఢిల్లీకి వెళ్లి వినతి పత్రం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారే తప్ప బీజేపీ నేతలను ఒక్క మాట కూడా విమర్శించట్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే పోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి. అంత మంచి అనుబంధం, ఫ్రెండ్షిప్ ఉంది ఈ రెండు పార్టీల మధ్య. ఈ రెండు పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడు బయటకు వస్తాయి తెలుసా? బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాల్సిన టైంలో. ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ మీద తాడులకు రెండు పార్టీలు ఎగేసుకొని వస్తాయి. మమ్మల్ని ప్రశ్నిస్తారా, ప్రజా సమస్యలపై నిలదీస్తారా అని తాడులకు తెగపడతాయి. ఈ విషయంలో రెండు పార్టీలు పరస్పరం తోడుంటాయనే ఆరోపణను ఈ రెండు పార్టీలు ఇలా రుజువు చేసుకుంటున్నాయి. ఇప్పుడు కరీంనగర్ ఘటనతో మరోసారి రెండు పార్టీల మధ్య ఫ్రెండ్షిప్ బయటపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న ఆ పవిత్ర బంధం, చీకటి ఒప్పందం కరీంనగర్ సాక్షిగా మరోసారి బట్టబయలైందని బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. ఇలా బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని ఇవాళ నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. ఇలా డైరెక్ట్ గా కరీంనగర్ లో మీడియా సాక్షిగా నేను ఆల్రెడీ చెప్పిన, ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది అని చెప్పిన. ఇలా ఏ విధంగా ఇలా అటాక్ చేసిర్రో మీరు చూసిండ్రు. ఇక్కడ ఇంకో విచిత్రం చూద్దాం. జనరల్ గా అధికార పార్టీ ఏం చేయాలి? తాడులను అడ్డుకోవాలి. పోలీసులతో పక్కడ్బందీగా భద్రతను ఏర్పాటు చేసి గొడవలు జరగకుండా అడ్డుకోవాలి. ఎక్కడైనా అల్లరి మూకలు రెచ్చిపోతే వారిని అదుపు చేయాలి. ఇవి ప్రభుత్వం, పోలీసులు చేయాల్సిన పని.
కానీ కరీంనగర్ లో దీనికి క్వైట్ అపోజిట్ గా జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గానికి చెందిన కొందరు రెచ్చిపోయి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. కిటికీల అద్దాలు పగలగొట్టారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డిపై దాడి చేసేందుకు ప్రయత్నించినా అదృష్టవశాత్తు ఆయన ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదంతా పోలీసుల ముందే జరిగింది. సరే, ఎవరో వచ్చి దాడి చేశారని అనుకుందాం. ఇలాంటి దాడులను అధికార పార్టీ ఖండించాలి కదా, కరెక్ట్ కాదని చెప్పాలి కదా. కానీ ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే వత్తాసు పలకడం అందరినీ షాక్ కు గురిచేసింది. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ దాడిని స్వాగతిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక్కరే కాదు, ఇంకో ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నేతలు దాదాపుగా ఇలానే స్పందించారు. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా సహచర ఎమ్మెల్యేలపై దాడికి ప్రయత్నం జరిగిందని తెలిసినప్పుడు అధికార పక్షం ఖండించకపోయినా సమర్థించడం ఎలాంటి మర్యాద అని అంతా నిలదీస్తున్నారు. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ మాట అన్నారు. భవిష్యత్తులో బీజేపీతో కలవబోమని దేవుడిపై ఒట్టేసి కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఆ టైం రేవంత్ రెడ్డికి వచ్చినట్లు అనిపిస్తోంది. బీజేపీ కాంగ్రెస్ కి మధ్య చీకటి ఒప్పందం లేదని చెప్పగలరా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. చెబుతారో లేదో చూద్దాం మరి.